దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని కృపలో దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచినందుకు మనమందరము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయాన్ని చదువుతున్నాను. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకొనియున్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు? వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని యుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి నొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కొదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతికీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయూ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుడు ఈ మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఈ సామెతల గ్రంథము 20వ అధ్యాయములో చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును,
మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథానికి మద్యపానము అనేది పూర్తిగా నచ్చనటువంటి వ్యతిరేకమైనటువంటి పద్ధతి. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు అని అనుకుంటాం. అయితే యేసయ్య నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ సందర్భంలో ఆ ద్రాక్షారసము పులిసినది కాదు. ద్రాక్ష పండ్లను పులిసేటట్లుగా చేసినప్పుడు అది మత్తు కలిగించేటువంటి పానీయముగా తయారు చేయబడుతుంది. కానీ యేసయ్య ఆ దినము నీళ్లను ద్రాక్షారసము చేసినటువంటి సందర్భంలో చూసినట్లయితే అక్కడ పులవడానికి ఏమాత్రము కూడా సమయము లేదు. యేసయ్య అక్కడ వారికి ఇచ్చింది కేవలము ద్రాక్షారసము మాత్రమే, కానీ మత్తు కలిగించే పానీయము మాత్రము కానే కాదు. 2వ వచనంలో మనం చూసినట్లయితే, రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందురు. సింహగర్జన చాలా భయంకరమైనది. రాజుకు ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడిన అతని విషయములో అనవసరముగా మనము కలగచేసుకున్న రాజు యొక్క కోపము చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనం రాజుల కొరకు ప్రార్థన మాత్రమే చేయాలి, కానీ అనవసరముగా వారి జోలికి ఏమాత్రము కూడా పోకూడదు. దాని వలన మనకు సమస్యలే వస్తాయి. అలాగనే 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతుడు నీతిగా నడిచి అతడు చనిపోయిన తర్వాత అతని బిడ్డలు కూడా అదే యథార్థతను నీతిని అనుసరించినట్లయితే వారందరూ కూడా ధన్యులగుతారు అని ఇక్కడ ఈ వచనంలో మనకు తెలియచేస్తూ ఉంది. 9వ వచనం, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు? వాస్తవానికి అలాంటి మాట చెప్పగలిగిన శక్తి ఏ మనుషునికి లేదు. ఏ మనుషుడు తన్ను తాను పవిత్రపరచుకొనలేడు. కేవలము యేసయ్య రక్తము మాత్రమే ప్రతి మానవుని కూడా పవిత్రులుగా చేయగలదు. యేసయ్య రక్తములో కడగబడినటువంటి బిడ్డలు, తమ పాపములను ఒప్పుకొనినటువంటి బిడ్డలు మాత్రమే ఈ మాటను చెప్పగలుగుతారు. అలాగుని 11వ వచనము, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. ఒక బాలుడు అతను చేసేటువంటి పనులను బట్టి అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అని మనం చెప్పగలుగుతాము. అది మంచి నడవడిగా అతని యొక్క జీవితం ఉండబోతుందా, చెడు నడవడికగా అతని యొక్క జీవితం ఉండబోతుందా అనే విషయము అతడు చేసేటువంటి చేష్టల వలన మనకు తెలుస్తుంది. అయితే అదే సమయంలో తల్లిదండ్రులు గనక మంచి నడవడిలో వారిని పెట్టని పక్షమున వారి జీవితాలు సోమరులుగాను దేవునికి వ్యతిరేకస్తులుగాను సమాజానికి నిరుపయోగమైనటువంటి మనుషులుగాను వారు నాశనము వైపు వెళ్ళిపోతారు. సరైన సమయంలో వారు మంచి నడవడిలో నడుచున్నట్లుగా తల్లిదండ్రులు బాధ్యతను తీసుకున్నట్లయితే కనుక వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. 12వ వచనం, వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే. దేవుడు మనకు చెవునిచ్చాడు, అలాగునే కన్నులను కూడా ఇచ్చాడు. ఇవి దేవుని మాటలను వినటానికి, దేవుని కార్యములను చూడటానికి, పరలోకపు దర్శనాన్ని చూడటానికి, సింహాసనాసీనుడైనటువంటి దేవుని చూడటానికి ఇవి వాడబడినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ చెవి కన్ను కూడా ధన్యులుగా మార్చబడతాయి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవయవాలను ప్రభు కొరకే మనము ఉపయోగించాలి. 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము.
నిద్ర దరిద్రతను తెచ్చిపెడుతుంది. అత్యధికమైనటువంటి నిద్ర అవసరమైనంత కంటే ఎక్కువగా మరి నిద్రించినటువంటి వారిని సోమరులు అంటారు. వారికి కలిగేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, లేమి, దరిద్రత. మనము అవసరమైనంత మట్టు మాత్రమే నిద్రకు మన జీవితంలో స్థానాన్ని ఇవ్వాలి. 14వ వచనం, కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుందండి. ఒక స్థలాన్ని కొన్నా, లేకపోతే ఒక పొలాన్ని కొన్నా, ఒక పశువులను కొన్నా, ఏది కొన్నప్పటికీ కూడా కొనేటప్పుడు మనం అంటాం ఇదంత మంచిగా లేదు, లేకపోతే దీనికి మంచి రేటు రాదు, సరైన స్థలంలో లేదు, లేకపోతే ఇది ఆరోగ్యంగా లేదు అని చెప్తూ ఉంటాం. అదే మరి వస్తువు కావచ్చు, పశువులు కావచ్చు, దేనినైనా మనం అమ్మాల్సి వస్తే దాని కొరకు మనం ఎంతో ఘనంగా చెప్తాం, అది చాలా గొప్పదిగా చెప్తూ ఉంటాము. 15వ వచనం, బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. బంగారము కంటే ముత్యముల కంటే కూడా దేవుని జ్ఞానము చాలా అమూల్యమైనది. ఆ దేవుని యొక్క జ్ఞానమును గురించి మనం ఎప్పుడూ మాట్లాడాలి. మన పెదవుల గుండా దేవుని యొక్క జ్ఞానాన్ని ఘనపరచాలి. అనేకులకు ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని మనము పంచేవారిగా ఉండాలి. 16వ వచనం, అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కొదువ పెట్టించుము. ఒకవేళ ఏదైనా ధనము కావచ్చు, ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వస్తువులను కావచ్చు, వారికి కలిగింది కొదువు పెడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాగ పెట్టుకోవలసి వస్తే కొదువ పెట్టుకొని వారికి ధనాన్ని ఇవ్వు, కానీ పరులకు అత్యధికమైనటువంటి ధనాన్ని ఇచ్చి నీవు మోసపోవద్దు, న్యాయబద్ధముగా నడువు, ఎంత నీవు తీసుకోవాలో అంత మాత్రమే తీసుకో అని దేవుని యొక్క మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. నిజమే, ఈ లోకములో మరి తల్లిని కానీ త్తండ్రిని కానీ దూషించి వారిని వేదనకు గురి చేసిన వారు హఠాత్తుగా నాశనమైపోతారట. 21వ వచనం, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. మనకు త్వరగా మరి ఏదో సంపాదించాలి, తొందర మార్గంలో సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ అది మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. దేవుడు మన జీవితాలకు ఇచ్చేటువంటిదే, ఆయన చిత్తంలో ఉన్నదే మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. 22వ వచనం, కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మనకు కీడు చేసిన వారికి అంటాం, నాకు సమయం రాకపోతుందా, నేను వారికి అలాగనే చేస్తానని. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కీడుకు నీవు ప్రతి కీడు ఏ మాత్రము కూడా చేయవద్దు, దేవుని కొరకు నీవు కనిపెట్టుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు కీడు చేసిన వారిని ఆయనే శిక్షిస్తాడు. దేవునికి మనము సమయం ఇవ్వాలి. దేవునికి మనము ఆయన ఉగ్రతకు మనము చోటిచ్చినప్పుడు మనము పగ తీర్చుకునే దానికంటే దేవుడే మన శత్రువులు మనకు కీడు చేసిన వారి పక్షమున ఆయనే పగ తీర్చుకుంటాడు. మనలను దేవుడు తప్పించి ఆశీర్వదిస్తాడు. 25వ వచనం, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. అనగా మనము కొన్నిసార్లు వివేచించకుండా ఇది దేవునికి ఇస్తాము, లేకపోతే ఇలా చేసేస్తాము అంటాం. కొన్నిసార్లు మొక్కుకుంటాం. దేవునికి ఏదైతే ప్రతిష్ఠితమని చెప్పావో, మొక్కుకున్నానని చెప్పావో దాని కొరకు నీవు మొక్కుకొనిన తర్వాత ఏమాత్రము కూడా విచారించకూడదు. పైగా దేవునికి ఇస్తాను అని చెప్పినది నీ సొంత పనుల కొరకు నీవు ఎప్పుడు కూడా వాడుకోకూడదు. 30వ వచనాన్ని చదువుతున్నాను, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. అనగా చిన్న వయసులో తల్లిదండ్రులు మనకు గాయాలను చేస్తారు, దెబ్బలను కొడతారు. అవి మరి అంతరంగములో ఈ బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ మరి వారి యొక్క అంతరంగములో చెడుతనము మరి
ఉండకుండా వారు సరైన క్రమశిక్షణలో పెంచబడి అనేకుల ఎదుట మంచి పేరు తెచ్చేవారిగా తయారవుతారు. ఈ మాటల ద్వారా మనం హెచ్చరించబడ్డాము, బలపరచబడ్డాము. మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు కూడా నాయన మీ మాటల ద్వారా అయ్యా మమ్మలను నా తండ్రి నాయన సరైన మార్గంలో పెట్టడానికి ఎంతగానో ప్రభువా పరిశుద్ధాత్మదేవా నీవు సహాయం చేసావు ప్రభువా. ఈ మాటలను మా హృదయంలో జాగ్రత్త చేసుకొని వాక్యము మాతో బోధించినట్లుగా నాయన, వాక్యము మాకు చెప్తున్నట్లుగా దాని ప్రకారం జీవించే కృపను అనుగ్రహించండి. ఈ వాక్య ధ్యానములు, ఈ ప్రార్థనలో ఎవరైతే పాలు పొందారో వారి కుటుంబాలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. నీ కృపలతో మమ్మల్ని అందరినీ వర్ధిల్లపరచండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయండి. మమ్మల్ని మా పరిచర్యలను దీవించండి. అలాగునే ఈ యొక్క నా తండ్రి ప్రభువనైనా మాటలను ఆలకిస్తూ అయ్యా ప్రతిదినము కూడా మాతో కలిసి నా తండ్రి నాయన వాక్య ధ్యానములో నాయన పాలు పొందుతున్న ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మమ్మలను నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. మాలో ఉన్న లోపములను తొలగించండి ప్రభువా. అయ్యా నా తండ్రి నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేమందరము ఉండటానికి సహాయమును చేయండి. ఈ పరిచర్యనంతటిని కూడా ఇంకను మీరే బహుగా దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.